నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను రాజశేఖర్. జిహెచ్ఎంసీలో వేధింపులు, అక్రమ వసూలుపై ప్రభుత్వం సీరియస్ అయింది. మహిళా కార్మికులపై వేధింపులు, నెలకు ₹1 కోటి వరకు అక్రమ దందాలకు పాల్పడుతున్న సూపర్వైజర్లపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అయితే జిహెచ్ఎంసీలో మొత్తంగా 952 మంది ఉండగా పలువురు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఒక్కో సూపర్వైజర్ కింద 21 మంది వర్కర్లు పనిచేస్తూ ఉండగా శానిటైజేషన్ విభాగంలో 18,000 మంది కార్మికులు ఉన్నారు. వీరిలో 17,000 మంది వరకు మహిళలే ఉన్నారు. నగర వీధులు శుభ్రపరచడంలో మహిళా కార్మికులదే ప్రధాన కీలక పాత్ర. అయితే మహిళా వర్కర్లు సరిగ్గా పనిచేయడం లేదంటూ వారి వద్ద ₹500 నుంచి ₹1,000 వరకు అక్రమంగా వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. కమిషన్ ఇవ్వకపోతే అటెండెన్స్ వేసుకోవడం కానీ లేకపోతే వేయమని చెప్పడం, మానసికంగా ఇబ్బంది పెట్టడం వంటివి చేస్తున్నారని కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినటువంటి కార్మికులు ఇక ఈ నేపథ్యంలో పలువురు మహిళా కార్మికులు లైంగికంగా కూడా వేధిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. జిఏడి రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామని బల్దియా కమిషనర్ పేర్కొన్నారు. ఇక ఈ దర్యాప్తులో సూపర్వైజర్లకు సహకరించినటువంటి ఏఎంఓహెచ్ఓలపై కూడా వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది చాలా కీలకంగా మారింది. సో దీనికి సంబంధించి ప్రధానంగా ఈరోజు మనం స్పెషల్ డ్రైవ్ కొనసాగిద్దాం.
రైట్, ఒక అంశం ప్రధానంగా మారింది. జిహెచ్ఎంసీలో వేధింపులు, అక్రమ వసూలుపై ప్రభుత్వం సీరియస్ అయింది. మహిళా కార్మికులపై వేధింపులు, నెలకు ₹1,00,00,000 వరకు అక్రమ దందాలకు పాల్పడుతున్న సూపర్వైజర్లపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అయితే జిహెచ్ఎంసీలో మొత్తంగా 952 మంది ఉండగా పలువురు అక్రమ వసూలుకు పాల్పడుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రమేష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, ప్రధానంగా జిహెచ్ఎంసీకి సంబంధించి చాలా కీలకంగా వర్క్ చేస్తూ ఉంటారు. సో ఎక్కడ పారిశుద్ధ లోపం, ప్రధానంగా గతంలో అవార్డులు కూడా వచ్చాయి, అలాంటి ఒక శాఖకు సంబంధించి అక్రమ వసూలు లేకపోతే లైంగిక వేధింపులు రావడం చాలా కీలకంగా ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్ళబోతుంది? సో వారి పేర్లకు సంబంధించి ఎంతమంది ఉన్నారు, అధికారులు ఏమైనా మనకి తెలుస్తూ ఉందా? అప్డేట్స్ ఏంటి? జిహెచ్ఎంసీ పరిధిలో సుమారు 18,000 మంది శానిటేషన్ సిబ్బంది ఉంటారు రాజశేఖర్. మొత్తం వీళ్ళు నగరంలోని రోడ్లు, ప్రధాన రోడ్లతో పాటు వీధులకు సంబంధించి క్లీన్గా ఉంచేటువంటి బాధ్యతలు చేపడతారు. మధ్యరాత్రి 3 గంటల నుంచి కూడా వీరంతా డ్యూటీలో ఉంటారు. అట్లాగే 3 షిఫ్ట్లలో పనిచేస్తుంటారు. వీరికి సంబంధించి 18,000 మంది కేవలం ఈ రోడ్లు ఊడ్చే సిబ్బంది మాత్రమే ఉంటారు. ఇందులో ఎక్కువగా 17,000 మందికి పైగా కేవలం మహిళా వర్కర్లే ఉంటారు. వీరికి సంబంధించి ఒక్కో టీమ్గా ఉంటారు. ఒక టీంలో 7 మంది సభ్యులు ఉంటారు. ఈ 7 మంది సభ్యులకు సంబంధించి 4 టీంలు ఉంటాయి. 4 టీంకు ఒక సూపర్వైజర్ ఉంటారు. అంటే మొత్తం 21 మందికి ఒక సూపర్వైజర్ ఉంటారు. 18,000 మందికి చూసుకుంటే 950 మంది సూపర్వైజర్లు వస్తారు. వీరికి సంబంధించి వీరి మీద అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ AMH అంటారు. ప్రతి సర్కిల్కి ఒక ఆఫీసర్ ఉంటారు. వీళ్ళు ఈ పనులకు సంబంధించి వీళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారు, క్లీన్నెస్కి సంబంధించి కానీ వీరి అటెండెన్స్కి సంబంధించిన అంశాలను కూడా పర్యవేక్షిస్తుంటారు. అయితే వీరికి సంబంధించి కొన్నిసార్లు లీవులు పెట్టుకోవడం కానీ లేదా అనారోగ్య సమస్యలు రావడం ఇట్లాంటివి వచ్చినప్పుడు వీళ్ళు శాలరీలు కొట్టివేయడమే కాకుండా రెగ్యులర్ జీతాలు ఏదైతే వస్తుంటాయో వీళ్ళకు ఆ జీతాలకు సంబంధించి ప్రతి సిబ్బంది నుంచి, ప్రతి కార్మికురాల నుంచి కూడా 500 నుంచి ₹1,000 రెగ్యులర్గా కట్ చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. దీనికి సంబంధించి ఒక్కో సూపర్వైజర్, ముఖ్యంగా వీళ్ళంతా ఉమెన్ వర్కర్స్ కాబట్టి వారిని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. మెయిన్గా సెక్సువల్గా కూడా ఇబ్బందులు పెడుతున్నారు. అట్లాగే లీవులు పెట్టిన సందర్భంలో కూడా ఆబ్సెంట్ వేయడం, అంటే ఆబ్సెంట్ వేస్తారు, ఆబ్సెంట్ రోజులకు సంబంధించి శాలరీలు తీసుకోవడం కానీ, ఒకరోజు లీవ్ పెడితే 2 రోజులు లీవ్లు వేయడం కానీ, లేదు ఉద్యోగ డ్యూటీలోకి రానియకుండా చూసుకోవడం, ఇట్లాంటి చర్యలు చేపడుతున్నారు. అంటే ముఖ్యంగా ఒక రోజు హాలిడే పెట్టిన తర్వాత లేదా 2-3 రోజులు హెల్త్ ఇష్యూస్ కానీ లేదా వేరే ఊరికి వెళ్ళడం ఇట్లాంటి ఘటనలు చేసినప్పుడు వారు లీవ్ తీసుకొని వెళ్తారు. అయితే మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయ్యడానికి వచ్చినప్పుడు మాత్రం పై అధికారులు అనుమతి ఇవ్వలేదు కాబట్టి మీరు డ్యూటీకి రావద్దు అనే విధంగా చెప్తూ కూడా వాళ్ళని డ్యూటీకి రానివ్వకుండా వాళ్ళ డబ్బులను తీసుకోవడం కానీ, ఆ ఖాళీ ప్లేస్ని ఇతర రకాల మార్గాలుగా భర్తీ చేయడం వంటి పనులు కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి ఈ సూపర్వైజర్లకు లక్షల రూపాయల చేతులు మారుతున్నట్టుగా కూడా ఉంది. దీనికి సంబంధించి మెడికల్ ఆఫీసర్స్ ఎవరైతే AMHలు అనుకున్నామో వాళ్ళు కూడా కొన్ని చోట్ల సహకరిస్తున్నట్టుగా కూడా దృష్టికి వచ్చింది. దీనికి సంబంధించి GHMC ఉన్నతాధికారులు, ఇటు కమిషనర్ కానీ, అడిషనల్ కమిషనర్ ఆఫ్ హెల్త్ కానీ అనేక సార్లు కంప్లైంట్స్ వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం అనేది దృష్టి సారించింది. ముఖ్యంగా జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఒక దర్యాప్తును, విచారణ అయితే కొనసాగిస్తుంది. ఫిర్యాదులకు సంబంధించి అన్ని 30 సర్కిళ్ళకు సంబంధించినటువంటి సూపర్వైజర్ల మీద దర్యాప్తు అయితే కొనసాగుతుంది. 960 మందికి సంబంధించి సుమారు ఈ సూపర్వైజర్లు ఎవరెవరు దీర్ఘకాలికంగా ఉన్నారు, అట్లాగే ఈ వేధింపులకు సంబంధించి కానీ, మహిళా వేధింపులు, లైంగిక వేధింపులు కానీ, శాలరీ పరంగా వేధించినటువంటి వారు కానీ, లీవుల పరంగా వేధించినటువంటి వారు, దాంతోపాటు కొన్ని చోట్ల SFAలు ఏంటంటే తమ కుటుంబ సభ్యులనే ఈ గ్రూపులలో చేర్చుకుంటారు. అంటే వారి భార్యను కానీ, పిల్లలను కానీ లేదా తల్లిదండ్రులను కానీ వారి గ్రూప్ సభ్యులు చేర్చుకొని వారు పనికి రాకపోయినా సరే వారికి అటెండెన్స్ చేస్తారు. ఈ 7 సభ్యుల్లో ఉదాహరణకి 2 వీళ్ళ కమిటీ గ్రూప్లో 2 వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే ఆ 5గురికి మాత్రమే రెగ్యులర్ అటెండెన్స్ ఉంటుంది. ఈ 2 ఇంటిలోనే ఉండి శాలరీలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అదే సమయంలో మిగిలిన 5గురికి కూడా పనిభారం అనేది పడుతుంది. అంటే కొంత ఏరియాని డివైడ్ చేస్తారు, స్పెషల్గా వాళ్ళకి కేటాయిస్తారు. ఈ 7 పలానా స్ట్రెచ్ అనేది పనిచేయాలనేది GHMCలో ఉంటుంది, కానీ ఆ 5 మాత్రమే పనిచేయాలి. అదే సందర్భంలో వీళ్ళు లీవ్ తీసుకోవాలన్నా లేదా ఎక్కడికైనా ఊరికి వెళ్ళాలంటే మాత్రం సూపర్వైజర్ల వేధింపులు అనేది పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టింది. ముఖ్యంగా మహిళా కార్మికులు ఎవరైతే ఉన్నారో ఎర్లీ మార్నింగ్ షిఫ్ట్లలో పనిచేసే వాళ్ళు కానీ లేదా పర్మిషన్స్ కోసం వచ్చిన సందర్భంలో సెక్సువల్ హరాస్ చేస్తున్న పరిస్థితులకు సంబంధించినటువంటి ఫిర్యాదులు అనేకం వస్తున్న నేపథ్యంలో ఈ రిపోర్ట్ అయితే తయారు చేసేందుకు ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ విధంగా ఎవరైతే SFAలు దీర్ఘకాలం పనిచేయడం కానీ, లక్షల రూపాయల్లో
తీసుకొని కొత్త వారిని నియమించడం. అంటే దీనికి సంబంధించి భర్తీ చేసే దాంట్లో కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఎవరైతే కార్మికురాలు అక్కడ పనిచేస్తున్న కార్మికులు ఒకవేళ హెల్త్ ఇష్యూస్ వల్ల కానీ వయసు రీత్యా కానీ ఏదైనా చనిపోయిన సందర్భంలో వారి కుటుంబ సభ్యులకు మాత్రమే, వాళ్ళ వారసులకు మాత్రమే ఆ ఉద్యోగం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ కొన్ని చోట్ల ఈ సూపర్వైజర్లు ఏం చేస్తున్నారంటే బయటి వ్యక్తులకు దీనికి సంబంధించినటువంటి ఉద్యోగాన్ని అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. లక్షల రూపాయల్లో ఈ ఉద్యోగానికి సైతం డిమాండ్ ఉన్న నేపథ్యంలో కొంతమంది మెడికల్ ఆఫీసర్లు కూడా వీరికి సహకరిస్తున్నట్టుగా కూడా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో పూర్తి నివేదికను GAD అబ్జర్వ్ చేస్తుంది. ఈ విచారణ రిపోర్ట్ అందిన తర్వాత ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామనేది GHMC కమిషనర్ కూడా చెప్తున్నారు. అట్లాగే సూపర్వైజర్లకు కొంతమంది మెడికల్ అధికారులు ఎవరైతే సర్కిల్కి సంబంధించిన మెడికల్ అధికారులు సహకారం చేస్తున్నారు. వాళ్ళకి అన్ని విషయాలు తెలిసినప్పటికీ కూడా కావాలని సూపర్వైజర్ల మీద కానీ చర్యలు తీసుకోవడం లేదు. అట్లాగే వర్కర్ల పట్ల సానుకూలంగా లేరు అనే అంశాలను కూడా ఉన్నతాధికారులు దృష్టిలో ఉన్నప్పటికీ GAD రిపోర్ట్ ఏదైతే వస్తుందో దాన్నే ప్రధానంగా బేస్ చేసుకొని చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. రాజశేఖర్, రైట్. అంటే ప్రభుత్వానికి సంబంధించి అంటే కమిటీ వేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఆ కమిటీకి సంబంధించి ఎవరెవరు అందులో సభ్యులుగా ఉండబోతున్నారు? సో పూర్తిగా GHMC పరిధిలోనే జరగబోతుందా? అంటే ప్రభుత్వానికి సంబంధించి ఎవరైనా అందులో ఉండే అవకాశం ఉందా? GHMCకి సంబంధించి ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ అనేది ఉంటుంది రాజశేఖర్. ముఖ్యంగా మహిళలపై వేధింపులకు సంబంధించినటువంటి పని ప్రదేశంలో మహిళలకు సంబంధించినటువంటి వేధింపులకు సంబంధించి మెయిన్గా సెక్సువల్ హెరాస్మెంట్కి సంబంధించి ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ అనేది ఫామ్ అయి ఉంటుంది. ఇందులో అడిషనల్ కమిషనర్లతో పాటు డెడికేటెడ్ చైర్మన్ కూడా ఉంటారు. వీరికి సంబంధించి ఒకవేళ మహిళా కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు SCCకి కంప్లైంట్ చేస్తే కనుక ఆ కమిటీ అనేది పూర్తి స్థాయిలో విచారణ చేపడుతుంది. అదే సమయంలో ఎవరైతే కంప్లైంట్ ఉంటారో బాధితురాలు ఆమె ఐడెంటిటీని కూడా దాచిపెడతారు. అట్లే సందర్భంలో ఈ కంప్లైంట్ అనేది జెన్యూనా కాదా, లేదా ఎవరైతే పని ప్రదేశంలో వేధింపులు చేశారు ఇటు SFL కానీ లేదా ఇతర మెడికల్ ఆఫీసర్లు కానీ ఇతర సందర్భంలో ఆఫీసర్లు కానీ ఆఫీస్ స్టాఫ్ కానీ ఉన్నప్పుడు వారి మీద చర్యలు తీసుకునేందుకు ICC అనేది రికమెండేషన్ చేస్తుంది. ఆ రికమెండేషన్ బేస్ చేసుకొని ఈ చర్యలు అయితే తీసుకుంటుంది. కానీ GHMCలో ఎక్కడ కూడా ICC ఆనవాళ్ళు అనేది కనిపించడం లేదు. ముఖ్యంగా ఎవరైతే చైర్మన్ ఉంటారో లేదా కమిటీకి సంబంధించిన సభ్యులు ఉంటారో ఇప్పుడు GHMCలో కూడా ప్రధానటువంటి అడిషనల్ కమిషనర్ బాధ్యతల్లో కానీ HODల బాధ్యతల్లో కానీ ఎక్కువగా మహిళా అధికారులే ఉన్నారు. అయినప్పటికీ ICC అనేది అంతగా ప్రాచుర్యం పొందలేదు. హెడ్ ఆఫీస్తో పాటు జోనల్ సర్కిల్ ఆఫీసుల్లో కూడా మహిళా వేధింపులకు సంబంధించిన ఘటనలు అనేకం వస్తున్నాయి. దాంతోపాటు ఈ ఫీల్డ్లో పనిచేసేటువంటి ఎవరైతే మనం ఇప్పటివరకు చెప్పుకుంటున్నటువంటి శానిటైజర్ వర్కర్లకు సంబంధించి ఎక్కువగా చదువుకున్న మహిళలు ఉండరు. వాటి విధంగా 30-35 మీద ఉండేవాళ్ళు ఏజ్ పరంగా 30 నుంచి 50 ఏజ్ వరకు ఉంటారు. దాంతో పాటు కొంతమంది భర్త లేని వాళ్ళకు ఉంటారు. అట్లాగే కుటుంబ ఆధారం లేనటువంటి ఒంటరి మహిళలకు సంబంధించిన వాటి అనేక మంది ఉంటారు. కాకపోతే వీళ్ళకి విద్యార్హత తక్కువ ఉన్న వాళ్ళే ఈ ఫీల్డ్లో పనిచేసేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో వీరికి ICC కమిటీ ఉంటుంది. తాము వెళ్ళి కలవచ్చు, వారికి మేము ఫిర్యాదు చేసుకోవచ్చు. ఎవరైతే తమను వేధిస్తున్నటువంటి సిబ్బంది కానీ ఆఫీసర్లకు సంబంధించి కంప్లైంట్ చేస్తే చర్యలు తీసుకుంటారనే అంశం కూడా వారికి తెలియనటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో వారు ICC వరకు వెళ్ళేటువంటి అవకాశం లేదు. ముఖ్యంగా కమిషనర్ వంటి ఉన్నత స్థాయి అధికారులను కలిసేటువంటి అవకాశం లేదు. కాబట్టి వారిపై వేధింపులు అనేది కొనసాగుతూనే ఉంటాయి. దానికి సంబంధించి ఒక పరిష్కారాన్ని కనిపెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ముఖ్యంగా ఏదైతే ICC అమలవుతుందో GHMC పరిధిలో దానిపై మహిళా కార్మికులకు సంబంధించి కానీ ఉద్యోగులకు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది రెగ్యులర్గా కండక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే నేపథ్యంలో GADకి సంబంధించిన రిపోర్ట్ వచ్చిన తర్వాత ముఖ్యంగా ఈ SFAలకు సంబంధించి అట్లాగే అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్లకు సంబంధించి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామనేది కమిషనర్ ఇటీవల GHMC కమిషనర్గా బాధ్యతలు చేపట్టినటువంటి RV కర్ణన్ చెప్తున్నటువంటి మాట. అనేక రకాలుగా వాళ్ళు రోజు సిటీని పరిశుభ్రంగా ఉంచేందుకు చాలా కష్టపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. తెల్లవారుజామున మనం అనేక చోట్ల చూస్తుంటాం, వీధి కుక్కలు దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటాయి. అట్లాగే వెంబడిస్తాయి, అవి అనేక ఇబ్బందులు వస్తాయి. అట్లాగే నైట్ టైంలో డ్రంక్స్ చేసినటువంటి వ్యక్తులు కూడా అట్లాగే ఆకతాయిలు కొంతమంది ఇబ్బంది పెడుతుంటారు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ వాళ్ళు యాక్సిడెంట్కి గురై చనిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని చోట్ల అసలు ఈ మహిళా వర్కర్లు చనిపోయిన విషయాలు కూడా కొన్ని చోట్ల బయటికి రానిటువంటి పరిస్థితి ఉంది. కొందరైతే
వికలాంగులుగా మారిపోయి ఇంటికే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళంతా ఒక అవుట్సోర్సింగ్ బేస్ కాబట్టి వీళ్ళకి అట్లాంటి ఘటనలు జరిగినప్పుడు ఏదైతే భద్రతకు సంబంధించి ఉద్యోగ భద్రతకు సంబంధించి కానీ అట్లాగే మనీకి సంబంధించినటువంటి రిసోర్సెస్ అనేది తగ్గిపోతాయి కాబట్టి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కూడా కష్టపడుతున్నటువంటి కార్మికుల పట్ల సానుభూతి ఉండాల్సినటువంటి అవసరమైతే ఉంది. అదే సందర్భంలో వీరికి సంబంధించినటువంటి వేధింపులను నియంత్రించాల్సిన అవసరమైతే జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులపై ఉంది రాజశేఖర్. రైట్. అలాగే ఇంకొక అంటే గతంలో మనం చూసుకుంటే గాజులు రామారావుకి సంబంధించి ఒక ఎస్ఎఫ్ఏ ఒక లైంగికంగా వేధించారు ఒక వర్కర్కి సంబంధించి గతంలో వీడియోలు కూడా వచ్చాయి. దాదాపుగా 1 year అవ్వచ్చు. మేకి సంబంధించి గతంలో 2024లో జరిగింది. అంటే అప్పుడు కూడా ఆయనపై ఏం చర్యలు తీసుకోలేదు. ఆయన మేనేజ్ చేసే ప్రయత్నం చేశారు. ఓ 10 మందికి డబ్బులు ఇచ్చి అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఈసారి గట్టి నిర్ణయం తీసుకోబోతుంది అనుకోవచ్చా? ప్రధానంగా కార్మికుల నుంచి ఎలాంటి విజ్ఞాపనలు వస్తున్నాయి, ఎలాంటి డిమాండ్స్ వినిపిస్తున్నాయి? మీరు చెప్పినట్టు కుకట్పల్లి జోన్కు సంబంధించి కానీ షేర్లింగంపల్లి జోన్కు అలాగే సెంట్రల్ జోన్ సికింద్రాబాద్, ఖైరతాబాద్ ఇట్లాగా ఎల్బీ నగర్ జోన్లకు సంబంధించి ఈ ఎస్ఎఫ్ఏలు అయితే ఒక నియంత్రణ లేనటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మెడికల్ ఆఫీసర్లతోటి కానీ అక్కడ ఉన్నటువంటి సర్కిల్ అధికారులతోటి సత్సంబంధాలను నెరవేరుస్తూ ఇట్లాంటి ఒక అజమాయిషికి ఆధిపత్యానికి ఒక ఎదురులేని నియంత్రణగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా లక్షల రూపాయలు చేతులు మారుతున్నటువంటి పోస్టుకు సంబంధించి ఉన్నతాధికారులకు వారిని మేనేజ్ చేసేయడము లేదా భయపెట్టడం వంటి కార్యక్రమాలు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి ప్రధానంగా దీర్ఘకాలికంగా వీళ్ళంతా ఒకే చోట కొనసాగుతుండడం కూడా ఈ సమస్య కారణంగా భావిస్తున్నారు. అట్లాగే సూపర్వైజర్లకు సంబంధించి ఎంక్వైరీ ఒకవేళ ఉన్నతాధికారుల వరకు వెళ్ళినప్పటికీ జిహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ కానీ ఫిర్యాదు అందినప్పుడు లోకల్ ఆఫీసర్స్కి ఎంక్వైరీని ఆదేశిస్తారు. మళ్ళీ ఇది వెళ్ళి సర్కిల్ డీసీ డిప్యూటీ కమిషనర్లకు కానీ లేదంటే అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్లకి అంటే ఎవరైతే ఎస్ఎఫ్ఏతో సంబంధాలు కలిగి ఉన్న అధికారికే అసైన్ చేయబడుతుంది కాబట్టి మళ్ళీ ఎవరైతే కంప్లైంట్ చేసినటువంటి వర్కర్కి వ్యతిరేకంగానే ఆ రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ఆ కాలంలో ఎంక్వైరీకి సంబంధించినటువంటి కాలం కొనసాగుతున్న సమయంలో కూడా వారు వేధింపులకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. అనేక ఇబ్బందులు పెడుతున్నటువంటి ఘటనలు కూడా అనేక ఉన్నాయి. ఇదే సందర్భంలో ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించి ఎస్ఎఫ్ఎల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పనులు చేయకపోయినా అటెండెన్స్ ఉంటుంది, వారికి రాకపోయినా శాలరీ వస్తుంది. మరి మేమంతా ఫీల్డ్లో ఉండి అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఈ ఎర్లీ మార్నింగ్ నిద్రమబ్బులో ఉన్నటువంటి కొంతమంది వెహికల్ డ్రైవర్స్ కూడా ఢీకొన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా తార్నాక దగ్గర ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగింది. వారు అంగవైకల్యం పొందడం కానీ లేదా మహిళా వర్కర్ కూడా చనిపోయినటువంటి ఘటనలు ఉన్నాయి రోడ్ యాక్సిడెంట్గా చూపించినప్పుడు. కానీ వాళ్ళు విధుల్లో ఉండి ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో కానీ అట్లాంటి జరిగినప్పుడు ఆ కుటుంబానికి భరోసాగా ఉండాల్సిన అధికారులు ఎవరైతే ఉన్నారో వారంతా తప్పించుకుంటున్నారో అది సాగ్గా తీసుకొని ఈ ఎస్ఎఫ్ఏలు లక్షల రూపాయల డబ్బులు తీసుకొని కొత్త పోస్టులు కూడా పెడుతున్నారు. కాబట్టి ఇట్లాంటి ఉన్న నేపథ్యంలో జిఏడి రిపోర్ట్ అనేది కీలకంగా మారనుంది. ఈ రిపోర్టు బేస్ చేసుకొని దీర్ఘకాలికంగా ఎవరైతే కొనసాగుతున్నారో ఎస్ఎఫ్ఏలని వీళ్ళంతా షెఫిల్ చేసేటువంటి అవకాశం ఉంది. దాదాపు 950 మందికి సంబంధించిన సూపర్వైజర్లకు స్థాన బదిలీకి తప్పదు. ముఖ్యంగా ఎవరైతే సెక్సువల్ హరాస్మెంట్ చేస్తున్నారో అట్లాగే అక్రమ డబ్బుల వసూళ్లకు సంబంధించి పాల్పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోబోతున్నారు. అట్లాగే కుటుంబ సభ్యుల పేర్ల మీద అటెండెన్స్ వేస్తున్నటువంటి డాటాను కూడా సేకరిస్తున్నారు. ఇదే సందర్భంలో సూపర్వైజర్లకు ఎవరైతే ఏఎంఓహెచ్లు అనుకూలంగా ఉన్నారో వారు చేస్తున్నటువంటి అక్రమాలకు మద్దతు తెలుపుతున్నటువంటి వీరందరినీ అంటే డిస్మిస్ చేసే అవకాశం అని కనిపిస్తుందా, లేకపోతే కొన్ని రోజుల పాటు వారిని తప్పించే అవకాశం ఉంది? అంటే ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? ఎప్పటికీ రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది? ఈ రిపోర్ట్ అయితే మరికొన్ని రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. ఈ నెల చివరాఖరుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా జిఏడి అనేది ఒక ప్రతిష్టాత్మక విభాగం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఈ విషయంపై రంగంలోకి దిగిన నేపథ్యంలో అడ్మినిస్ట్రేషన్ పరంగా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. రికమెండేషన్ కూడా ఆ స్థాయిలోనే ఉండేటువంటి అవకాశం ఉంది రాజశేఖర్. ముఖ్యంగా లాంగ్ స్టాండింగ్ సూపర్వైజర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా షెఫిల్ చేసేటువంటి అవకాశం ఉంది. వారితో పాటు కుటుంబ సభ్యుల మీద అటెండెన్స్ తీసుకొని వారిని ఇంటి వద్దనే ఉంచి శాలరీలు కొట్టేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి ఎస్ఎఫ్ఏలు అనేది ఈ బాధ్యతల నుంచి తప్పించేటువంటి అవకాశం ఉంది. వారితో పాటు ఈ ఎస్ఎఫ్ఏలు ఏఎంఓహెచ్లు ఎవరైతే వీరికి సంబంధించిన కాల్ డాటాను కూడా
విశ్లేషిస్తున్నారు. ఇటు వాట్సాప్ కాల్స్ కానీ, నార్మల్ కాల్స్ కానీ, చాటింగ్ సంబంధించినటువంటి డేటాని కూడా సేకరించే పనిలో జిఏడి ఉంది. ఎందుకంటే జనరల్ కాన్వర్సేషన్ అనేది రెగ్యులర్గా జరుగుతుంది వీరి మధ్య, కానీ అంతకు మించి లావాదేవీలకు సంబంధించి కానీ ఇతర వ్యవహారాలకు సంబంధించి కాన్వర్సేషన్లు ఉన్నాయా లేదా అనేది కూడా జిఏడి అనేది లోతుగా విచారణ చేపడుతుంది. ఒకవేళ ఎస్ఎఫ్ఏలతో ఈ సంబంధాలకు సంబంధించి, అక్రమాలకు సంబంధించి కానీ, ఉద్యోగులను సిబ్బందిని వేధించినటువంటి విషయాలకు సంబంధించి కానీ మెడికల్ అధికారులు ఎవరైతే సపోర్ట్ చేసినట్టుగా ప్రూవ్ అయితే మాత్రం వారిని మదర్ డిపార్ట్మెంట్కు రిపాట్రేషన్ చేసేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు పనిష్మెంట్ చర్యలు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. రాజశేఖర్ ఇప్పటికే ఇటీవల బాధ్యతలు చేపట్టినటువంటి ఆర్వి కర్ణన్ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. 2 వారాల క్రితం ఆయన బాధ్యతలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ జిఏడి రిపోర్టు విచారణ సాగుతుంది అనేది ఆయన దృష్టిలో ఉంది. ఈ విచారణ రిపోర్టు వచ్చిన తర్వాత ఖచ్చితంగా తాను చర్యలు తీసుకుంటానని ఇప్పటికే స్పష్టం చేశారు. గతంలో హెల్త్ డిపార్ట్మెంట్కు సంబంధించి ఫుడ్ సేఫ్టీకి కూడా జిహెచ్ఎంసీ పరిధిలో అనేక దాడులు చేసినటువంటి విషయాన్ని మనం చూసాము. ఆయన ఎక్కడ కూడా రాజీ లేకుండా పనిచేస్తున్నటువంటి పరిస్థితులలో ఈ హెల్త్ సెక్షన్కి సంబంధించి ఖచ్చితంగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ మహిళా వర్కర్లకు సంబంధించి ఐసీసీని కూడా మరింత పరిశిష్టం చేయాల్సినటువంటి బాధ్యత జిహెచ్ఎంసీ కొత్త కమిషనర్ మీదనైతే ఉంది. అట్లా దాంతోపాటు ఈ ఎస్ఎఫ్ఏలను ట్రాన్స్ఫర్లు చేసి స్నాన బదిలీ చేయడం, అట్లాగే కుటుంబ సభ్యులకు ఎవరైతే అటెండెన్స్ వేస్తున్నారో అట్లా వాళ్ళు రాకపోయినా డ్యూటీ వేస్తూ ఈ ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే అక్రమంగా కొంతమంది సిబ్బందిని నియమించి డబ్బులు పంచుకుంటున్నటువంటి మెడికల్ అధికారులు కానీ ఇటు ఎస్ఎఫ్ఏలపై చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే జిహెచ్ఎంసీ ఖచ్చితంగా ఉంది. ఆ బాధ్యత ఇటు జిహెచ్ఎంసీ కమిషనర్ పైన ఉందని కూడా ఖచ్చితంగా చెప్పొచ్చు రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్. రైట్. ఇక జిహెచ్ఎంసీ వేధింపులు, అక్రమ వసూలుపై ప్రభుత్వం సీరియస్ అయింది. మహిళా కార్మికులపై వేధింపులు, నెలకు ₹1 కోటి వరకు అక్రమ దందాలకు పాల్పడుతున్నటువంటి సూపర్వైజర్లపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అయితే జిహెచ్ఎంసీలో మొత్తంగా 952 మంది ఉండగా పలువురు అక్రమ వసూలుకు పాల్పడుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఒక్కో సూపర్వైజర్ కింద 21 మంది వర్కర్లు పనిచేస్తూ ఉండగా శానిటైజేషన్ విభాగంలో 18,000 మంది కార్మికులు ఉన్నారు. వీరిలో 17,000 మంది వరకు మహిళలు ఉన్నారు. నగర వీధులు శుభ్రపరచడంలో మహిళా కార్మికులదే కీలకమైనటువంటి పాత్ర. అయితే మహిళా వర్కర్లు సరిగ్గా పనిచేయడంలో వాడి వద్ద నుంచి 500 నుంచి ₹1,000 వరకు అక్రమంగా వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. కమిషన్ ఇవ్వకపోతే అటెండెన్స్ వేసుకోవడం కానీ లేకపోతే మానసికంగా ఇబ్బంది పెట్టడం వంటివి చేస్తున్నారంటూ కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కార్మికులు గతంలో కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పలువురు మహిళా కార్మికులు లైంగికంగా వేధిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. ఇక ప్రధానంగా జిఏడి రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామని బల్దియా కమిషనర్ ఇప్పటికే ప్రకటించారు. ఇక ఈ దర్యాప్తు సూపర్వైజర్లకు సహకరించినటువంటి ఏఎంఓహెచ్ఎల్పై కూడా వేటు పడే ఛాన్స్ కనిపిస్తుంది. సో ఎవరెవరిపై వేటు పడే అవకాశం కనిపిస్తుంది, వారి లిస్ట్ ఏమైనా ఇప్పటికే జిహెచ్ఎంసీ దగ్గర ఉందన్నటువంటి చాలా కీలకంగా మారింది.
మరోవైపు గతంలో కూడా ఇలాంటి సమస్యలపై వీడియోలు రిలీజ్ అయినా కూడా గాజుల రామారం 25వ డివిజన్కి సంబంధించి గతంలో కిషోర్ అనే ఒక సూపర్వైజర్కి సంబంధించి బయటకు వచ్చాయి. సో ఎస్ఎఫ్ఏకి సంబంధించి అప్పుడు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శలు వచ్చాయి. సో ఈసారి ఏమైనా ప్రక్షాళన జరగబోతుందా, ప్రభుత్వం ఆ దిశగా వెళ్ళబోతుందా అన్నది చూడాల్సిన అంశం. సో ప్రధానంగా జిఏడి రిపోర్ట్ ఎప్పుడు రాబోతుందనేది చాలా కీలకం. సో రిపోర్టు రమేష్ చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఈ మంత్ ఎండింగ్ కల్లా వచ్చే అవకాశం కనిపిస్తుంది. వస్తే కనుక ఎలాంటి చర్యలు తీసుకుంటారు, పూర్తిగా డిస్మిస్ చేస్తారా లేకపోతే సస్పెండ్ చేస్తారా, చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మహిళలకు ఎందుకంటే శుభ్రంగా నగరం ఉందంటే ఖచ్చితంగా వారు చేస్తున్నాడు 3 షిఫ్టుల్లో పనిచేస్తూ ఉంటారు, మహిళదే కీలక పాత్ర. సో ఇంటా బయట చూసుకోవాల్సిన వారిపై లైంగిక వేధిలో లేకపోతే అక్రమంగా డబ్బులు దండుకోవడము, వాళ్ళు సరిగ్గా పనిచేయలేదని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో కార్మికులకు ఒక రకమైనటువంటి